సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని వెలుగ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాం సర్వీసులు వినియోగదారుల సమస్యలపై వివరించారు. దేశంలోని BSNL మళ్లీ పూర్వ వైభవంలోకి రాబోతుంది అని, 4G, 5G సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్లపై జాగ్రత్త వహించాలి అని, అనుచిత వ్యక్తుల వద్ద నుండి ATM పిన్ నెంబర్ చెప్పకూడదు అని, నగదు డ్రా చేసేటప్పుడు ATMలో ఇతరులు లేకుండా చూసుకోవాలి అని, ఏదైనా సమస్య వస్తే వెంటనే 1930 నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి అని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. టెలికాం వినియోగదారుల ప్రయోజనాలు సురక్షితం కోసం కేంద్ర ప్రభుత్వం 1997లో ట్రాయ్ని ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా వివిధ నెట్వర్క్ల గురించి వినియోగదారులకు పలు వివరాలు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షులు హరికృష్ణ, పెనుగొండ, BSNL JTO ప్రసాద్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా కానీ కస్టమర్స్ కి తర్వాత టెలికాం సేవలు అందించే సంస్థలకి మధ్యవర్తి వారధిగా ఉంటుంది అన్నమాట. ఏవైతే వాళ్ళ ప్లాన్స్ కానీ తర్వాత దారునికి మనకి అందుబాటు రేట్లలో మనకి సేవలు అందించాలి. వెనుబడ్డ ఏరియాలో 8 సెల్ టవర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఈ 8 సెల్ టవర్స్ లో 2G, 3G టెక్నాలజీ ప్రజెంట్ యూజ్ అవుతా ఉంది. మనము ఎందుకు ప్రైవేట్ ఆపరేటర్లు 4Gను 5Gలోకి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా ఉన్నారు మనకంటే. భారత రంగ ప్రస్తుతం అయితే వెనకబడే ఉంది. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో 4G కానీ 5G కానీ దాన్ని తయారు చేసే ఎక్విప్మెంట్ మన ఇండియాలో లేదు. అవన్నీ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కానీ టెక్నాలజీ ఒక మొబైల్ టవర్ స్థాపించాలంటే దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఖర్చు వినియోగం అవుతుంది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన ఇండియాలో ఎక్కడా లేదు. కానీ మనం కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. దాంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, డేటా కావచ్చు, అన్ని పొందవలసి ఉంటుంది. కానీ దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉండాలా. మన యొక్క దేశం యొక్క సెక్యూరిటీ అవగాహన దృష్టిలో ఉంచుకొనేసి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ ఎక్విప్మెంట్ ఇండియాలోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఈ సంస్థను మనం అక్కడి నుంచి ప్రైవేట్ ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకునే బదులు మనమే ఇక్కడ తయారు చేసేసి మన ప్రజలకు మనం అందించవచ్చు అనే సదుద్దేశంతో మన దేశీయ సంస్థలైన టాటాని, తర్వాత ITI మరియు తేజ నెట్వర్క్ వాళ్ళని ఒక రీసెర్చ్ కింద ఫోకస్ చేసేసి ఈ 4G, 5G టెక్నాలజీని ఎక్కడ డెవలప్ చేయండి, మేము మీకు సపోర్ట్ ఇస్తామనేసి గవర్నమెంట్ వారు వాళ్ళకి ఆమోదం చెప్పినారు. ద్వారానే జరగాలని నిర్ణయించినారు. దీనివల్ల మన BSNL సంస్థ ఈ టెక్నాలజీ